కృపాసత్య సంపూర్ణుడు, సర్వకృపలకు ఆధారమైనటువంటి మన గొప్ప తండ్రికి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మన యొక్క జీవితంలో మనల్ని ఆశీర్వదించి మరొక నూతన సంవత్సరంలోకి మనల్ని నడిపించినందుకు, అదేవిధంగా పరిశుద్ధులు జతపరచబడినటువంటి నా ప్రియమైన సహోదరులు అయిన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు తన యొక్క కృపను బట్టి ఆయన పిల్లలైనటువంటి మనం అందరము ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు, ఇబ్బందులు జరిగినా మరలా దేవుడు వాటిని సవరిస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు అనేటువంటి నమ్మకంతోనే నేను ఎప్పుడు ముందుంటాను. మీరు కూడా అదేవిధంగా ఉంటారని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనలందరినీ ఆశీర్వదించాడు, బలపరిచాడు, ఆయన యొక్క కృపనిచ్చాడు. ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క సంవత్సరాన్ని చూడలేక అనేక మంది ఈ యొక్క లోకంలో గతించిపోయినప్పటికీ మన గొప్ప దేవుడు మన ఎడల ఆయన యొక్క జాలిని ఉంచి మనము ఈ దినాన సజీవులుగా ఉంచాడు. అంటే నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు, దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. వీటన్నిటిని ఇచ్చినందుకు మనం దేవాది దేవునికి ఎప్పుడు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు కలిగినటువంటి వారమై ఉండాలి. ఆ రీతిగా లేకపోతే దేవుడిచ్చిన ఈ యొక్క జన్మకు అర్థము లేదు అని మనం ఆలోచన చేయొచ్చు. నా సహోదరులారా, సహోదరులారా, నూతన సంవత్సరం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది, మనం ఆలోచన చేసేది, గడిచిన సంవత్సరం అంతా జరిగిపోయింది, కొత్త సంవత్సరం ఇచ్చాడు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్దాం, కొత్త ఆశలతో ముందుకెళ్దాం, కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్దాం, కొత్త క్రియలతో ముందుకు వెళ్దాం, కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా జీవిద్దాం, లేదా ఉన్నటువంటి చెడు అలవాట్లని ఆపేద్దాం, మంచి అలవాట్లు ఆలోచన చేసుకుందాం అని అనేక మంది రకరకాలుగా ఆలోచన చేస్తారు. ఆ అనేక మంది లోకంలో ఉన్నారు కాబట్టి, ఆ లోకంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా ఆలోచన చేస్తాం. దేవుని యొక్క కృపలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క ప్రణాళికలో ఈ సంవత్సరం ఎలా ఉండాలని మనం ఆలోచన చేస్తామంటే, ప్రతిరోజు దేవునితో మనం నడవాలి, ప్రార్థనలో మనం బలంగా ఉండాలి, ఉదయం రాత్రి తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి, గతంలో ఉన్నటువంటి పాత అలవాట్లు లేదా పాప సంబంధమైనటువంటి బంధాలు, ఆ యొక్క క్రియలు అన్నిటినీ విడిచిపెట్టేసేయాలి, మనసుని దేవునికి దగ్గరగా చేసుకోవాలి. అంటే పాత మనిషిని తీసేసి కొత్త మనిషి మన యొక్క జీవితంలో రావాలి. కొత్త సంవత్సరం కాబట్టి దేవుడు పాత విషయాలను మర్చిపోతాడంటే మర్చిపోడు. కాబట్టి ఆ యొక్క విషయాలు మర్చిపోయేలాగా మనం కొత్తగా దేవునికి నచ్చినటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధికి, అంటే చర్చికి రెగ్యులర్గా వెళ్ళాలి, ప్రతి ఆదివారం వెళ్ళాలి, స్త్రీల సహవాస కూడికకి వెళ్ళాలి, అలాగే రిట్రీట్లు జరిగితే వెళ్ళాలి, యవనస్తుల కూడికలు జరిగితే వెళ్ళాలి, బైబిల్ తరగతులు జరిగితే వెళ్ళాలి, అందరితో కలిసి ఉండాలి. ఒకవేళ పాటలు పాడడం రాకపోతే పాటలు పాడాలి, వాక్యం చదవడం రాకపోతే వాక్యం చదవాలి, చెప్పడం రాకపోతే చెప్పాలి. అంటే సంఘంలో గొప్పగా ఎదగాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. కుటుంబంలో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, జాబ్ చేసేటువంటి ప్లేస్లో కావచ్చు, దేవుని ప్రేమని అనేక మందికి మనం వ్యక్తపరచాలి. ఎవరి మీద కోపం ఉండించుకోకూడదు, లేకపోతే ద్వేషాన్ని మనం
పెంచుకోకూడదు. ఒకరినొకరిని ప్రేమించుకుంటూ బ్రతకాలి. మన యొక్క మాట కానివ్వండి, మన యొక్క పద్ధతి కానివ్వండి, మన యొక్క ఆలోచన కానివ్వండి, మన యొక్క క్రియ కానివ్వండి, వీటన్నిటి ద్వారా మనం మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమని మనం ఈ యొక్క లోకానికి వ్యక్తపరచాలి. అంటే క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలో మనం బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు చదివి దాన్ని పూర్తి చేయాలి. అంతే కదా, ఇలాగే మనం ఆలోచన చేస్తాం. లేకపోతే ఈ సంవత్సరం కొద్దిమందిని దేవుని రక్షణలోనికి నడిపించాలి, సేవా కార్యక్రమాల్లోకి వాళ్ళు నడిపించాలి. ఇంకా శారీరకంగా ఆలోచన చేస్తే ఆర్థికంగా, ఆరోగ్యంగా మనం బలంగా ఎదగాలి. ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆత్మీయంగా మనం గొప్పగా ఎదగాలి. ఓవరాల్గా మంచి ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని యొక్క వాక్యాలు మనం బాగా ఎదగాలి. అంటే దేవునిలో పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఈ విధంగా మనం ఆలోచన చేస్తాం నా ప్రియమైనటువంటి వారలారా. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చివరి దినాల్లో, మొదటి దినాల్లో ఆలోచన చేసేటువంటి విషయాలు ఇవే ప్రతి సంవత్సరం. కానీ వీటిని డిసెంబర్ 31 వరకు, అంటే ఆ సంవత్సరం చివరి వరకు వాటిని మనం కొనసాగిస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. సంవత్సరం అనేది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమే. ఎందుకంటే అనేక మందికి లేదు. నిన్నటి దినాన ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కావచ్చు, ఈ దినాన ఉండకపోవచ్చు. డబ్బున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఈ దినాన ఉండకపోవచ్చు. బాగా సంపాదించేటువంటి వ్యక్తి, లేదా ఒక అనేక మందిలో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, బ్రాండ్ అంటే గొప్ప వ్యక్తి, అతను చూసి ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఈ దినాన ఉండకపోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు నిన్న ఉండొచ్చు, ఈరోజు ఉండకపోవచ్చు. ఒక మూవీ హీరో హీరోయిన్ నిన్న ఉండొచ్చు, ఈరోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఎవ్వరు ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి కలుగున్నా, ఎంత ఐశ్వర్యం కలుగున్నా, వెలకట్టలేనటువంటి గొప్ప స్థితిలో ఉన్న, పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఉన్న, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, అతడు దేవునిలో లేకపోతే ఇదంతా వ్యర్థము అనేటువంటి విషయం మనకందరికీ తెలుసండి. మనకు తెలియకుండా అయితే పోలేదు. ఇవన్నీ మనం ఆలోచన చేసేటువంటి విషయాలే. అయితే దేవుడు మనకు క్రొత్తగా సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి సంవత్సరాన్ని బట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూనే మరణం వరకు నమ్మకంగా ఉందాం. ఈ యొక్క సంవత్సరము అనేటువంటి విషయాన్ని గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే ఈ సమయం ముందు నేను మీతో కొన్ని విషయాలు పంచుకుందాం. కొత్త సంవత్సరం కదా, మనం క్రొత్తగా ఎలా ఆలోచన చేస్తాం, క్రొత్తగా ఎలా థింక్ చేస్తాం, వాటిని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని అనిపించింది. కానీ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని విషయాలే నేను మీకు ఈ దినాన తెలియజేస్తాను. మొదటగా సంవత్సరం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం అనేది ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సంవత్సరం అంటే తెలుసు, కానీ సంవత్సరాన్ని ఇంగ్లీష్లో ఇయర్ అంటారు. మరి ఈ ఇయర్ అనేది ఎలా వచ్చింది, ఎలా తర్జుమా చేశారు అంటే, ఆదిమ హిబ్రూ భాషలో దాన్ని షేనాహ్, SHANEH షేనాహ్, లేదా SHANAH షేనాహ్ అనేటువంటి హిబ్రూ పదం నుంచి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో తర్జుమా చేసేవాళ్ళు దాని యొక్క అర్థాన్ని బట్టి, అంటే షేనహ్ అనేటువంటి అర్థము ఏంటంటే ఓవరాల్గా మొత్తం సమయాన్ని కలిపి, ఓవరాల్గా అంటే ఎట్లా చెప్పాలి మీకు, ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి కాలాన్ని మొత్తాన్ని కలిపి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కాలం మొత్తం కలిపి, లేదా ఒక మనిషి యొక్క జీవిత కాలం
పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి కాలం మొత్తాన్ని కలిపి ఆ యొక్క భాషలో షానహ్ అని పిలవడం జరిగింది. అంటే ప్రారంభం నుంచి చివరి వరకు మనిషి కానివ్వండి, భూమి కానివ్వండి, మిగతావి కానివ్వండి, వీటన్నిటి నుంచి ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాటిని ఉద్దేశించి చెప్పబడినటువంటి పదము షేనాహ్ షేనాహ్. ఇదన్నమాట దాని అర్థం. దాన్ని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఇయర్ అంటే సంవత్సరము అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి మన వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఎలా చేశారంటే సంవత్సరము అన్నారు తెలుగులో సింపుల్గా. ఇంగ్లీష్లో ఒకలాగా, తెలుగులో ఒకలాగా, హిబ్రూలో మరొకలాగా అది ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాలం యొక్క భాగం లేదా కాలాన్ని కొలిచే ప్రమాణం వ్యక్తి యొక్క వయస్సును సూచించేటువంటి దానిగా మనం దాన్ని ఆలోచన చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే ఇది ఒక పూర్తి చక్రం అన్నమాట. చక్రం అంటే మనకు తెలుసు కదా, అది తిరుగుతూనే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి రౌండ్ అనేది తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగింపు అంటే లేదు దానికి ముగింపు. చక్రం అనేది ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. మనం ఒక దగ్గర మొదలుపెట్టి వెళ్ళి ఎండకి వెళ్దామంటే ఎండ లేదు, తిరుగుతూనే ఉంటుంది. అలాంటి అర్థంతో కూడిందే షానాహ్ షానాహ్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క అర్థంతో పిలవడం జరిగింది. దాన్ని హిబ్రూలో నుంచి మన గ్రీకు, ఆ తర్వాత ఇంగ్లీషు, ఆ తర్వాత తెలుగులోనికి దీన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఆ యొక్క పదము తెలుగులో మనకు సంవత్సరము అనేటువంటి పేరుతో తర్జుమా చేయడానికి అక్కడ ఉన్నటువంటి స్కోప్ అన్నమాట. వాళ్ళు ఆ రీతిగా తర్జుమా చేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం అనేది మనకు దేవుడిచ్చాడు, ఓకే. సంవత్సరం దేనితో మొదలవుతుంది అని మనం ఆలోచించేద్దాం ప్రేమైనటువంటి వారలారా. సంవత్సరం అనేది దేనితో మొదలవుతుందంటే ఒక రోజుతో మొదలవుతుంది, ఒక దినముతో మొదలవుతుంది. దేనితో మొదలవుతుంది? ఒక రోజు, ఒక దినము అనే దానితో సంవత్సరం మొదలవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా సంవత్సరం అని ఎవరు పిలవలేరు కూడా. మనం జనవరి 1 వచ్చి ఒక 3 రోజులు అవుతుంది, అంతే కదండి. అప్పుడు దాన్ని సంవత్సరం అన్నాం, కొత్త సంవత్సరం అన్నాం. కానీ అది మొదటి దినము అనే రీతిగా లెక్కించడం జరిగింది. దినము అనేదాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే మొదటగా ఆ యొక్క దినము అనేది ఎక్కడ మనకు కనబడుతుంది అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుతాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను చూడండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆదికాండం ఓపెన్ చేస్తే మొదటగా మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవుని యొక్క సృష్టిలో భాగంగా 6 రోజులు, అందులో జరిగేటువంటి ఈ యొక్క విషయము అక్కడ ఈ 5వ వచనంలో దినము అనే దాన్ని మొదటగా దేవుడు మనకు పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత చూసుకుంటూ వస్తే దాని కంటిన్యూషన్ ఇంకా చాలా ఉన్నాయి దినాలు అనేటివి. ఈ యొక్క దినము అనేటువంటిది ఏదైతే ఉందో
ఈ దినాన్ని క్లియర్గా మనందరికి అర్థమయ్యేలాగా కాదు, ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఒక్క మాటలో చెప్పాలంటే, దినము అనేది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము. ఆ యొక్క దినమును ధనముతో కొనలేము. గుర్తుపెట్టుకోవాలండి ఈ యొక్క మాటని. దినము అనేటువంటి దాన్ని నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనం కావచ్చు, ఒక 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి కావచ్చు, 1,00,000 కోట్లు 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 బిలియనియర్, మిలియనియర్, ట్రిలియనియర్, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఎంత ధనం ఉందో, ఆ యొక్క ధనము మొత్తాన్ని ఖర్చు పెట్టినా కూడా దినము అనేదాన్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క జీవితంలో ఈ యొక్క సంవత్సరం ఇది గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఒక దినము అనేది దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరంగా ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి ఆ యొక్క దినాన్ని దేవుని కొరకు ఉపయోగించుకొని మనం సద్వినియోగపరచుకోవాలి తప్ప, రేపు అనేటువంటి ఆ యొక్క మాటతో ఈ రోజుని అనగా ఈ యొక్క దినాన్ని మనము వ్యర్థము చేసుకోకూడదు. అంటే పోస్ట్ పాన్ చేయకూడదు. ఈరోజు మనం ఏదైతే చేయాలో దానినే చేయాలి. ఈరోజు దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడో అందు నిమిత్తమే మనం ప్రయాసపడాలి. ఈరోజు చేయవలసినటువంటి పనిని రేపు అనేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళకూడదు, పోస్ట్ పాన్ చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలండి ఈ యొక్క విషయాన్ని. దినం అంటే 24 గంటలు. ఈ 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 24 గంటల్ని మనము ఆయన యొక్క కృపను బట్టి పొందుకున్నాం తప్ప, మనకై మనము ఆ యొక్క దినాన్ని మనము సృష్టించుకోలేదు, సృష్టించుకోబడదు, సృష్టించుకోలేము. ఇది ఖచ్చితంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరినైనా చెప్తారు, గడిచిన దినము గడిచిన కాలము తిరిగి రాదు, ఎలాంటి పరిస్థితుల్లో రాదు. నీ యొక్క ధనము పోయిందా, తిరిగి సంపాదించుకోవచ్చు. నీ యొక్క ఆరోగ్యము క్షీణించిందా, తిరిగి సంపాదించుకోవచ్చు. లేదా మరొక రూపమైనటువంటి ఆస్తులు పోయాయా, నీ దగ్గర ఉన్నటువంటి బంగారము అది పోయిందా, గతించిపోయిందా, గడిచిపోయిందా, పాడైపోయిందా, మరలా తిరిగి సంపాదించుకున్నటువంటి ఆప్షన్ నీకు ఉంది. కానీ దేవుని యొక్క కృపల్లో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క దినము అనేటువంటి 24 గంటల కాలము నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. మన వల్ల ఎవ్వరి వల్ల కాదు. మనము ఎవ్వరము సంపాదించుకోలేం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. దినము దేవుడు మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు, దేవుని కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వ్యర్థముగా గడపకూడదు, వ్యర్థముగా ఆచరించకూడదు. రేపటికి దానిని మనము పోస్ట్ పాన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈ యొక్క దినము అనేది మనకు తెలుగులోనికి ఎలా వచ్చింది అంటే, యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథాన్ని ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలో నుంచి మిగతా అన్ని భాషల్లోకి తర్జుమా చేశారనే విషయం అందరికీ తెలుసు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హిబ్రూ భాషలో దినము అనేటువంటి దాన్ని యోమ్ అని పిలుస్తారు. YOM, యోమ్ అనేటువంటి పదంతో అక్కడ ఉచ్చరించడం జరిగింది. అదే గ్రీకులోకి వస్తే అది హెమెరా, HEMERA, హెమెరా అనేటువంటి పదముతో కూడా దానిని పిలవడము జరిగింది. యోమ్ అంటే సాధారణంగా ఒక రోజు అని అర్థం, లేకపోతే కాలము అనేటువంటి అర్థం వస్తుంది ఎక్కడ హిబ్రూ భాషలో. అదే గ్రీకు భాషలో ప్రత్యేకమైనటువంటి దినము, లేదా మన క్రైస్తవ భాషలో చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి దేవుని చూసేటువంటి దినము, దేవుడితో మాట్లాడేటువంటి దినము అనే అర్థంతో హెమరా అనే పదం వాడడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లోకి డే అన్నారు. డే అంటే మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం వాక్యం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాము? అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. ఆ యొక్క అర్థముతో డే అనేది మనకు
కనబడడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఆ తర్వాత తెలుగులోకి వస్తే మనకి ఇంకా దినము అని, ఒక రోజు అని, 24 గంటల సమయం అని, ఈ విధంగా తెలుగులో మనకు పిలవడం జరిగింది. కాలము, మన కాలమని, ఇలా అనేక రకాలుగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆదిమ హిబ్రూ భాషలో నుంచి గ్రీక్, ఆ తర్వాత అందులో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి రావడం జరిగింది. ఇది దినము అనేటువంటి దాన్ని గురించినటువంటి వివరణ మన దగ్గరికి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఇక్కడ తెలియజేశాను. అయితే నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మనము పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేస్తే దినం అనేది, మన తెలుగులో చెప్తున్నాను మీకు, దినము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 1536 సార్లు, అంటే అన్ని రెఫరెన్స్లు ఉన్నాయన్నమాట, అన్ని సార్లు దినము అనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడం జరిగింది. దినములు అనేటువంటి పదము 295 సార్లు ఉంది. దినము అనేది 1536 సార్లు, దినములు అనేది 295 సార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడం జరిగిందన్నమాట. ఈ విధంగా పరలోకమందున్నటువంటి దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంథములో ఒక దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క దినాన్ని మనం ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నాం. ఇది పెద్ద లెసన్ కాదండి, మీరు లెసన్ లాగా అనుకోవద్దండి. ఎందుకంటే ఈరోజు నేను మీతో ఫ్రీగా మాట్లాడదాం దేవుని యొక్క విషయాన్ని, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క సంవత్సరాన్ని అని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. అందుకే సంవత్సరం అనేటువంటి పదంతో మొదలుపెట్టాను. ఆ యొక్క సంవత్సరం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. ఆ తర్వాత ఆ సంవత్సరం అనేటువంటి దాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 399 సార్లు సంవత్సరం అనేటువంటి పదం రాయబడింది. తెలుగు సంవత్సరాలు అంటే 174 సార్లు రాయడం జరిగింది. ఇందాక దినాల గురించి చదువుకున్నాం కదా, అట్లాగే సంవత్సరం గురించి కూడా సంవత్సరము అంటే 399 వచనాలు, సంవత్సరాలు అంటే 174 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క దినము మనం ఎలా ఆలోచన చేయాలంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినంగా మనం ఆలోచన చేయాలి. కీర్తనలో 24లో ఉంటుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినంగా మనము ఆలోచన చేయాలి. ఎందుకు యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినంగా ఆలోచన చేయాలి? మనకై మనము సృష్టించుకున్నటువంటి దినముగా ఎందుకు ఆలోచన మనము చేయకూడదు? దేవుడిచ్చినటువంటి దినంగానే ఎందుకు ఆలోచన చేయాలి? మనకై మనం సృష్టించుకున్న దినంగా, లేదా మనం క్రియేట్ చేసుకున్నటువంటి దినంగా, రూపొందించుకున్నటువంటి దినంగా, మనము తయారు చేసుకున్న దినంగా ఎందుకు మనం ఆలోచన చేయకూడదు అంటే, ఒక వస్తువునైతే ప్రియమైనటువంటి వారలారా మనం తయారు చేయగలుగుతాం. భోజనం అయితే తయారు చేయగలుగుతాం. ప్రపంచాన్ని శాసించే డబ్బునైతే మనం తయారు చేయగలుగుతాం. భూమి క్రింద వెళ్ళడానికి వెహికల్స్ని తయారు చేయగలుగుతాం. భూమి మీద వెళ్ళడానికి అదే వాహనాలను తయారు చేయగలుగుతాం. ఆకాశంలో వెళ్ళడానికి వాహనాలు తయారు చేయగలుగుతాం. అలా తయారు చేసినటువంటి ఆ యొక్క సమయంలో వారు ఏ రోజు తయారు చేశారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని వేస్తారు. ఏమని డేట్ అండి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అది ఫలానా రోజు తయారు చేయబడింది. అంతేకాని ఫలానా రోజుని నేను తయారు చేశాను అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఎవ్వరికీ లేదు, ఎప్పుడూ లేదు. దేనికైనా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, కానీ
దినానికి రోజుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినమందు మనం ఉత్సాహించి ఆనందించి సంతోషించాలి. అలా కాకుండా వేరే విధంగా దాన్ని మనము ఆలోచన చేయకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు అలా మనం ఆలోచన చేయకూడదంటే, దినములు చెడ్డవి. మనకి ఎఫ్సీ పత్రిక చెప్తుంది కదండి 5వ అధ్యాయంలో 15-16 వచనాలు చూస్తే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి. నేను మీకు ముందుగానే చెప్పాను. ఏమని తెలియజేశారంటే, గడిచిపోయినటువంటి కాలము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు తిరిగి రాదు. గడిచిపోయినటువంటి దినము రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు తిరిగి రాదు. గడిచిపోయిన లేదా పాడైపోయిన దాన్ని ఏదైనా మళ్ళీ బాగు చేసుకోవచ్చు మా ఆరోగ్యంతో సహా వీలైనంత వరకు. గడిచిపోయిన దినాన్ని మనము మరలా మనము తీసుకురాలేము. భవిష్యత్తుని తీసుకురాగలుగుతామా? రేపటి దినాన్ని తీసుకురాగలుగుతామా? అది కూడా మన వల్ల కాదండి. దేవుడు ఆశీర్వాదిస్తేనే తప్ప రేపు అనే దాన్ని కూడా మనము తీసుకురాలేము. ఈరోజు మాత్రమే మనం బ్రతుకున్నాం కాబట్టి మన యొక్క లెక్కలో ఉంది. నిన్నటి దినము మన లెక్కలో లేదు, తీసుకురాలేం. రేపటి దినము మన లెక్కలో లేదు, మరలా మనం దాన్ని తీసుకురాలేం. ఈరోజే అనుకూలమైనటువంటి సమయం. ఈరోజే దేవుడు మనకు ఇచ్చాడు. ఈరోజే నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఈరోజు అన్నదానికి మనం లోకాసు వార్త 23వ అధ్యాయంలో చూస్తే 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువారు సిలువ వేయబడినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉన్నారు. ఒక వ్యక్తి దూషించాడు, ఇంకొక వ్యక్తి దూషించలేదు. అతనికి మారు మనస్సుని దేవుడు కలిగించాడా? ఆ స్థితిని బట్టి అతను మారాడా? లేకపోతే ఆయన నిజ దైవ కుమారుడని గుర్తిరిగి మారు మనసు పొందాడా అనేది ఇంటర్నల్గా ఖచ్చితంగా ఒకటి జరుగుంటుంది. అయితే ఆ యొక్క జరిగిన ఆ రోజే, ఇది జ్ఞాపకం చేసుకోండి, గుర్తు కూడా పెట్టుకోండి, ఆ రోజే అనుకూలమైనటువంటి సమయము. ఆ రోజే దేవుడిచ్చినటువంటి సమయము. నీకిచ్చినటువంటి ఆ రోజుని నీవు దేవుని కొరకు ఉపయోగిస్తే ఆ సిలువల్లో ప్రభువుకి ఒక పక్క ఉన్నటువంటి దొంగలాగా ప్రభువు ఆ రోజే అంటున్నాడు, నేడు. ఎప్పుడండి? నేడు అంటే ఈరోజు, ఈ దినము నాతో కూడా పరదైసులో ఉందువు. ఇంకేం కావాలండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువారు మనతో ఆ మాటని అంటే దానికి మించిన ఆనందము, సంతోషము ఈ యొక్క జీవితానికి అర్థం ఇంకేమైనా ఉంటుందండి? ఏముందండి, ఆ మాట చాలు మనకు. ఎప్పుడు అది జరుగుతుందంటే, నీకిచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుని దేవుని కొరకు ఉపయోగించుకుంటే అది జరుగుతుంది. ప్రభువారు అంటారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని. లేకపోతే ఖచ్చితంగా అనడండి. ఈరోజు కాదు, ఏ రోజు అనడు. ఎందుకంటే ప్రేమైనటువంటి వారలారా, మన యొక్క రోజులో 24 గంటలు దేవుడు మనకిస్తే 24 గంటల సమయంలో మనము దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని కొరింథీ పత్రిక చెప్పినట్లుగా, ఆరోగ్యంలో చెప్పినట్లుగా మనం అనుకుంటున్నామా? లేదు, ఈ రోజు ఏముందో నా యొక్క జీవితంలో చాలా ఆయుష్కాలం ఉందో, నాకు రేపు చేద్దాంలే, ఈరోజు ఎందుకు రక్షణ దినం, ఈరోజు ఎందుకు అనుకూలమైన సమయం, ఈరోజు ఎందుకు ప్రార్థన చేయాలి, ఈరోజు ఎందుకు బైబిల్ చదవాలి, ఈరోజు ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి, ఈరోజు ఎందుకు దేవుని యొక్క సంఘానికి వెళ్ళాలి, ఎట్లాగా ఆలోచన చేస్తున్నామా? మనం అలా ఉండకూడదండి.
ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఆ రీతిగా ఉండకూడదు. దేవుడు ఏ రోజు ఇస్తే ఆ రోజే మనకు అనుకూల సమయం అనుకోవాలి ఆయన యొక్క పనిని జరిగించడానికి. అప్పుడే ఆయన మన యొక్క హృదయాన్ని తాకుతాడు, మన యొక్క హృదయాన్ని ప్రేమతో నింపుతాడు. ఎందుకంటే మనము ఆయన యొక్క పనిని చేస్తూ ఉంటున్నాము. ఈ సమయంలోనే చేయాలి, మరొక సమయం కాదు. అంటే ఈ రోజులోనే చేయాలి, మరొక రోజు కాదు, నాకు వద్దు. మీరు ఈ యొక్క విషయంలో నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మీకు లోక సువార్తలో 12వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు కదా, ఒకసారి చదువుతాను. ఇంతకుముందు కూడా మనం ఒకసారి ఒక లెసన్లో ఈయన జ్ఞాపకం చేసుకున్నాం మనం. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తా, చూడండి. లోక సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక్క నిమిషం అండి. 19వ వచనం చదువుతాను చూడండి. 16 కాదు 19 చదువుతాను చూడండి. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఒక్క వచనం మీకు చదువుతా. నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందను. ప్రియమైనటువంటి వారలారా, ఒక ధనవంతుడు, ఈ కథ మనందరికి తెలుసు, అతను బాగా సంపాదించాడు. అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని చూస్తున్నాడు, అతని దగ్గర ఉన్నటువంటి సమృద్ధి మొత్తాన్ని చూస్తుంటున్నాడు. అనేక సంవత్సరాలకి సరిపడినంత విస్తారమైన ఆస్తి నీ కోసం ఉంది, నేను సమకూర్చేశాను. అనేక సంవత్సరాలకు అంటండి. మూర్ఖులకి తెలియదు, పిచ్చోళ్ళకి తెలియదు, జ్ఞానము లేని లోకులకి అనేక మందికి తెలియదు. నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా అది నీ పిల్లలన్నా మనస్ఫూర్తిగా తింటారా లేదా నీ తరువాత వారు, లేదా పరుల సొమ్ము అయిపోతుందా అది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదండి. ఇదిగో ఈ ధనవంతుడిలాగా తినుము, తాగుము, సుఖించుము అని తన ప్రాణంతో తాను అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రి, ఈ రోజు, ఈ దినము అనే దానికి ముందు ఒక పదం వాడాడు చూడండి. దేవుడు వెర్రివాడా, ఏమంటాడండి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమని నేను అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవనివ్వగునని అతనితో చెప్పాను. దేని కొరకండి మన ప్రయాస? సంపాదించుకోవడం కోసం. అవసరమైనంత దేవుడు ఇస్తాడండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఒక చెట్టు వేస్తున్నామంటే, ఒక విత్తనం వేసామంటే అది పెరిగి పెద్దదయ్యేంత వరకు దానికి ప్రతిరోజు నీళ్లు పోసి పెద్దది చేస్తాం. ఆ తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు తీసుకుంటాం. దేవుడు కూడా అంతే. అది దేవుడే మనకు నేర్పించాడు. ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడు. మనల్ని పెంచి పోషిస్తాడు ఆయన. ఆకాశ పక్షులు చూడండి అన్నాడు, అవి విత్తవు, కొయ్యవు, అవి కొట్టులో కూర్చుకోవు, అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. వాటికంటే విలువైనటువంటి వారు కదా మీరు మనుషులు అంటే మనము. అయితే మనమేం ఆలోచిస్తున్నాం? ఈ దినం వరకు మనం బాగా సంపాదించాం, ఈరోజు చూసుకుంటే మన అకౌంట్లో ఎంత ఉంది, ఈరోజు చూసుకుంటే మన స్థిర ఆస్తులు ఎన్నున్నాయి, ఈరోజు చూసుకుంటే ఇన్నున్నాయి, వీటిన్నింటి బీరోలో భద్రంగా పెట్టుకున్నాం, లాకర్లలో భద్రంగా పెట్టుకున్నాం, ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు సంతోషమే. అయితే ఈ రోజే, ఈ దినమే నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నీ అంతా ఏమైంది, నీ ఆస్తి అంతా ఏమైంది, నీ సంపాదన అంతా ఏమైంది? ఏమీ లేదండి. కాబట్టే మనం ఏం చేయాలంటే ఈరోజు దేవుని కొరకు మనం వాడాలి, వేరొకరి కోసం మనం వద్దు. వేరొక వ్యర్థమైనటువంటి దానికోసం మన యొక్క జీవితాన్ని, మన యొక్క రోజుని మనం వృధా చేయకూడదు. పనికి మాలినటువంటి పనులతో కాలక్షేపం చేయకూడదు. ఉపయోగపడినటువంటి స్నేహాలతో మన యొక్క జీవితాన్ని కలుపుకొని దుర్భరం చేసుకోకూడదు. ఆత్మీయమైనటువంటి సహోదరులతో కలుసుకుంటూ ఆత్మ సంబంధంగా ఎదగాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఈ దినాలు అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని కొద్దిమంది అంటారండి. కొద్దిమందినే కాదు, మనం పేపర్లలో, సోషల్ మీడియాలో చూస్తే తల్లిదండ్రుల్ని
నడి రోడ్లు వదిలేస్తున్నారు, అనాథాశ్రమాలు వదిలేస్తున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి అమ్మని నాన్నను కూడా సరిగ్గా చూసుకోవట్లేదు తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులే పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థితికి తీసుకెళ్లారు. అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ యొక్క స్థితిలో ఉన్న ఆ కుమారుడు ఆ కుమార్తె ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకున్నటువంటి స్థితి లేదు. రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, బర్త్డేకి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, పెళ్ళికి వెళ్దాం, ఎవరైనా చనిపోతే పోదాం, ఇట్లా ఆలోచన చేస్తారండి. రేపు ఎల్లుండి మన్నాడు 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 అని ఇట్లా ఆలోచన చేసి పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఈ దినాన కదా నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు. ఈ దినము ఏదైతే ఉందో ఆ దినము వారి కోసం కష్టపడమే కాకుండా నీ కోసం కూడా కష్టపడ్డారు తల్లిదండ్రులు కదండి. వారు ఎప్పుడు ఆలోచన చేయలేదు మన బిడ్డకి రేపు కొనిద్దాం, బట్టలు రేపు కొనిద్దాం, రేపు స్కూల్ కదా రేపు పంపిద్దాం, ఈరోజు స్కూల్ కదా రేపు పంపిద్దాం, లేకపోతే మనవాడికి ఇది అవసరము ఇది రేపు కొనిద్దాం, ఎల్లుండి కొనిద్దాం ఏ రోజున అనుకుంటారండి తల్లిదండ్రులు. పిల్లలు ఏ రోజు ఎప్పుడు అడిగితే అప్పుడే కొనిస్తారండి. దాదాపుగా ఒకవేళ కొనివ్వలేని స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ ఎవ్వరికి అర్థం కాదు, తల్లిదండ్రులకు తప్ప. పిల్లలకు కూడా అర్థం కాదు. కానీ వీలైనంత వరకు 100కి 100% తల్లిదండ్రులు వారు ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ యొక్క పిల్లలు తల్లిదండ్రులకి ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ దినానికి సిద్ధంగా ఉన్నారా? లేరండి. రేపు మాట్లాడదాం, రేపు ఫోన్ చేద్దాం వాళ్ళ అమ్మకి, రేపు ఫోన్ చేద్దాం వాళ్ళ నాన్నకి, ఎల్లుండి మాట్లాడదాం, ఈరోజు నేను బిజీ కదా, మా ఆవిడతో నా పిల్లలతో ఉన్నాను కదా. మీ ఆవిడతో నీ పిల్లలతో నువ్వు ఉండడానికి నీ తల్లిదండ్రులే నీకు జన్మనిచ్చారు, వేరే రూపంగా కాదు. రేపు కలుద్దాం, రేపు చూద్దాం. ఈరోజే తల్లిదండ్రులు చచ్చిపోతే ఏం చేస్తావు నువ్వు? రేపు వచ్చి ఏమి చేయలేవు. ఇది శారీరకంగా ఆలోచన చేస్తే. అదేవిధంగా మనం ఆత్మ సంబంధంగా ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ఆలోచన చేసేది ఏంటంటే మారు మనసు రేపు పొందుదాంలే, రక్షణ రేపు చేసుకుందాంలే, దేవుని దగ్గరికి రేపు వెళ్దాంలే, ప్రార్థన ఈరోజు ఆదివారమే కదా ఏముంది రేపు ఆదివారం వెళ్దాంలే, బైబిల్ తరగతి ఈరోజే కదా మళ్ళీ వచ్చే వారం కూడా జరుగుతుంది కదా వచ్చే వారం వెళ్దాంలే, సువార్త కూడికలు ఓకే ఇప్పుడు కాకపోతే ఏముంది ఇంకొకసారి జరుగుతాయి కదా ఇంకోసారి వెళ్దాం, వీళ్ళ దగ్గర కాదు ఇంకో దగ్గరికి వెళ్దాం. ఈరోజు జరగాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు జరగాలి. దేవుడు పని కోసం ప్రతి దినాన్ని ఇచ్చాడు, నీ కోసమే కాదు. దేవుడు తన పని కోసం ప్రతి దినాన్ని సృష్టించాడు. ఆ యొక్క ప్రతి దినాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. కానీ నువ్వు దాన్ని దేవుడి కోసం వాడుతున్నావా లేదా? ఇదే ఆలోచన చేయాలండి. మనం ఆలోచన చేస్తున్నామా? నేడే రక్షణ దినం అని దేవుడు అంటున్నాడు. ఆ యొక్క రక్షణ దినాన్ని నువ్వు రక్షణ పొందుకోవడానికి చూస్తున్నావా, లేదు శిక్షణ తెచ్చుకోవడానికి చూస్తున్నావా? ఆలోచన చేయాలి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి. ఇప్పుడు ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుందనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఆ యొక్క సంతోషం అతను మారు మనసు పొందినప్పుడు జరుగుతుందా, లేకపోతే మరొక రోజు జరుగుతుందా? ఈ యొక్క లోకంలో ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే దేవుడు రక్షణని ఆ రోజే ఇస్తున్నాడా, కొద్ది రోజుల తర్వాత ఇస్తున్నాడా? కానే కాదండి. నువ్వు ఎప్పుడు మారు మనస్సు పొందితే, నువ్వు ఎప్పుడు రక్షణ పొందుకోవాలని నువ్వు ఆలోచన చేస్తే ఆ రక్షణ పొందుకున్న రోజే నీకు ఇస్తున్నాడు రక్షణ. నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందుకుంటే ఆ రోజే నీకు ఇస్తున్నాడు రక్షణ. దేవుడు పోస్ట్ మార్టం చేయట్లేదు, రేపిద్దాం అనుకోవట్లేదు, ఎల్లుండిద్దాం అనుకోవట్లేదు, ఒక సంవత్సరం తర్వాత ఇద్దామని అనుకోవట్లేదు, మంచి రోజు చూసి ఇద్దామని అనుకోవట్లేదు. దేవుడు ఈరోజే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న రోజే నీకు రక్షణ. తర్వాత దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత నీది, మరణం వరకు నమ్మకంగా ఉండి. దేవుడు పోస్ట్ పోన్ చేయట్లేదే. ఈ దినానికి ఈ దినమే ఇస్తున్నాడు కదా, నువ్వు తినాల్సినటువంటి భోజనం ఈ దినమే ఇస్తున్నాడు కదా, నీకు కావాల్సినటువంటి బట్టలు ఈ దినమే ఇస్తున్నాడు కదా, నీకు అవసరమైనటువంటి ఆర్థిక స్థితి ఈ దినమే ఇస్తున్నాడు కదా. మరి నువ్వెందుకు నీ దేవునికి ఈ యొక్క దినాన్ని ఇయలేకపోతున్నావు? ఓ మనిషి, ఈ యొక్క నూతన సంవత్సరంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరము మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని సమయం దేవునికి ఇవ్వాలి.
ఎవరికి ఇవ్వాలండి? దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఆయన సమయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దొంగిలించకూడదు. దేవుని యొక్క సమయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగిలించకూడదు. మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తా. యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసుకుంటూ వస్తే చూడండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వార్లారా. రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవురి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు డంబములైన అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టిది మేలైనది చేయనెరిగియో అలాగూ చేయవానికి పాపము కలుగును. చూశారండి, వ్యక్తిగతంగా అంటే లోకపరంగా ఆలోచన చేస్తే ఒక దగ్గరికి వెళ్ళి సంపాదించుకునేటువంటి విషయంలో చూడండి, నేడైనంటే ఈరోజే, ఈ దినమే, చూడండి రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరం అంతా వ్యాపారం చేసి లాభం సంపాదించుకుంటాం అని మనుషులు ఆలోచన చేస్తారు. అక్కడ మాత్రం ఎల్లుండి మన్నాడు సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉండదండి. మంచి రోజు చూసుకుని వెళ్ళాలని అనేటువంటి ఆలోచన ఉండదు. నేడైనా పోదాం, ఎందుకంటే సంపాదించడం కోసం కదా. రేపైనా వెళ్దాం, నేడు రేపు 1-2 రోజుల్లోనే వెళ్ళిపోదాం, సంపాదించుకుందాం, బాగా సంపాదించుకుందాం, వ్యాపారం చేసి బాగా లాభాలు సంపాదించుకుందాం, లాభాలు తెచ్చుకుందాం. దేవుని విషయాల కాడికి వచ్చేసరికి నేడు అనేటువంటి పదం మనకు ఎందుకు రాదండి? ఈ దినమే అనేటువంటి పదం మనకు ఎందుకు రాదండి? ఈరోజే దేవుని పని చేయనటువంటి ఆలోచన మనకు ఎందుకు రాదండి? రావాలి ప్రేమైనటువంటి వారలారా. ఈరోజే చెయ్యాలి, మనం ప్రారంభించాలి. ఈరోజే బైబిల్ చదవాలి, ఈరోజే ప్రార్థనతో ప్రారంభించాలి. దానికి మంచి రోజు అవసరం లేదు, మరొక రోజు అవసరం లేదు, పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఈరోజే ప్రారంభించాలన్నటువంటి ఆలోచన అనేక మందికి రావట్లేదండి. అనేక మంది ఏం చేస్తున్నారంటే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఏమవుతుంది? దేవుడు చూస్తున్నాడా? మనుషులైతే చూస్తారు, మనుషులైతే మాట్లాడతారు, మనుషులైతే తిరిగి అడగతారు, మనుషులైతే గద్దిస్తారు, మనుషులైతే తిడతారు, అవసరమైతే తల్లిదండ్రులు అయితే కొడతారు. కానీ దేవుడు చూస్తున్నాడా? ఏముందిలే, దేవుడి పనే కదా, మనం చేసుకోవచ్చులే, నువ్వురా మనం పోదాం, ఈ పని చేసుకొని వద్దాం. శరీర సంబంధమైనటువంటి పోరాటం గురించి ఆలోచిస్తున్నావు కానీ ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల గురించి మనం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడు ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడండి, ఏమయ్యా, లేకపోతే ఓ సహోదరుడా, ఓ సహోదరి, మీరు మీ సొంత పనుల కోసం, డబ్బు సంపాదించుకునే విషయాల కోసం అయితే ఈ రోజే పోదాం అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రోజు ఏదన్నా పని ఉంటే రేపు పొద్దున వెళ్దాం అనుకుంటున్నారు. ఈ రోజునే రేపని అనుకుంటున్నారు. ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత అనుకోవట్లే, సంపాదించడానికి లాభాల కోసమైతే. అదే నా పని చేయడానికైతే ఎందుకు మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు? ఎందుకు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తారని అడుగుతున్నాడు. మనం సమాధానం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా ప్రేమైనటువంటి వారులారా? మనం ఉండాలండి. ముఖ్యంగా దేవుడు ప్రతి రోజుని మనకు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన పని నిమిత్తమే ఇస్తున్నాడు. దేనికోసం అండి? ఆయన పని నిమిత్తమే మనకు ఇస్తున్నాడు. ఆయన పని నిమిత్తం తప్ప వేరే దాని కొరకు దేవుడు మనకు సమయాన్ని ఇవ్వడం లేదు అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే యెహోవా చేసినటువంటి దినము ఇదే. దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించిన దినం ఇదే. కాలముని మనము సద్వినియోగపరుచుకోవాలి. కాలములు, సమయములు అన్నీ తండ్రి ఆధీనంలో ఉన్నాయని అపోస్తలుల కార్యాల్లో చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరుడా, మనం ఎప్పుడైతే ఈ దినమే నా దినమని, ఈ దినమే ప్రభుదినమని, ఈ దినమే దేవుని దినమని, ఈ దినమే మనము దేవుని యొక్క
పనిని మనం చెయ్యాలని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఈరోజు ప్రార్థించేటువంటి వ్యక్తి రేపు నిలబడతాడు. ఈరోజు దేవుని కోసం కష్టపడేటువంటి వ్యక్తి రేపు నిత్యత్వంలో నవ్వుతూ ఉంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు దేవుని యొక్క పనిని లేదు ప్రార్థించే వ్యక్తి, దేవుని విషయంలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రేపు భవిష్యత్తులో గట్టిగా బలంగా నిలబడతాడు. ఈరోజు దేవుని పనిని జరిగిస్తూ కష్టాన్ని భరించేటువంటి వ్యక్తి రేపు నిత్యత్వంలో నవ్వుతూ ఉంటాడనేటువంటి ఈ యొక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క మార్గాలని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని, సమస్తాన్ని పరిశీలించగలిగేటువంటి దేవుడు. సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన తెలియకుండా ఏదైనా జరుగుతుందండి మన యొక్క లోకంలో, మన యొక్క జీవితంలో? ఎప్పటికీ జరగదండి. అవకాశమే లేదు. దేవుడు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మనము దేవునికి తెలియదు అనుకొని చేసేటువంటిది ఏమీ లేదు. సమస్తము దేవుడు చేస్తేనే జరుగుతుంది. ఒక మనుషుడు సమస్తాన్ని సంపాదించుకుంటే, నాకు ధనవంతులు మనం గుర్తు చేసుకున్నట్టు, ఆయన ప్రాణం పోతే ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేమండి. ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొక విషయాన్ని చదువుకొని మనం త్వరగా ముగించుకున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను బట్టి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, నేను ఈ యొక్క సంవత్సరము, దినము ఇవన్నీ దేవుడిచ్చాడు. మనకందరికి ఇవన్నీ తెలుసు. ఈ యొక్క కొత్త సంవత్సరంలో, కొత్త దినంలో మనము ఆ పాతవన్నీ విడిచిపెట్టాలి, కొత్తవన్నీ పొందుకోవాలి, పాత అలవాట్లు వదిలేయాలి, పాత మనసును వదిలేయాలి, పాత క్రియలు వదిలేయాలి, అనేకమైన ఉపయోగాలు వదిలేయాలి, కొత్త సంవత్సరంలో కొరత పట్టుకోవాలి. ఇవన్నీ మనం మాట్లాడతాం. దేన్ని బట్టి మాట్లాడతామంటే మనము నూతన సృష్టి పొందుకోవాలి. అంతే కదండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. వీటిని బట్టి మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనము నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాయి, క్రొత్త మనకు వచ్చాయని ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితానికి అప్లై చేసుకొని, అది కొత్త సంవత్సరంలో మాత్రం అప్లై చేసుకొని, అవును పాత సంవత్సరం అంతా గతించిపోయింది, నా యొక్క జీవితంలో కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇట్లా ఆలోచన చేస్తామండి మనం. అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క 5వ అధ్యాయంలో ఆ యొక్క వచనం ఉంది. దాని కింద చదువుకుంటూ వస్తే 6వ అధ్యాయంలో చూడండి, కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే, ఎప్పుడండి? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అర్థమైందండి? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదేనండి, ఈరోజే, రేపు కాదండి. ఏంటి దేవుడు ఈరోజు మనకిచ్చాడు, ఇదే రక్షణ దినం అంటున్నాడు అని ఆలోచన చేసి కింద చదువుకుంటూ వస్తే, మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమీ కలుగజేయక. ఇక్కడ చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఈ యొక్క విషయాలు చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఈ ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా. చూడండి, నేను చదువుతాను చూడండి. మా పరిచర్య నిందించబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగారణములతోను, ఉపవాసములలోను, మిగులు ఓర్పు గలవారమై, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. నేను ఇది చదివింది ఎందుకంటే
ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. ఈ యొక్క 2 పదాలని మీకు పరిచయం చేయడం కోసం నేను చదివా. ఏంటి ఆ 2 పదాలంటే 6వ అధ్యాయం 3వ వచనం ప్రారంభంలో మా పరిచర్య, ఆ తర్వాత 8వ వచనం 10వ వచనం కలిసి ఉన్నాయి. 10వ వచనం 8వ వచనం లాస్ట్లో చూడండి, పరిచారకులమయుండి. ఈ 2 విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటానండి, దానికోసమే చదివాను. దేవుడు మనకు ఎందుకు దినాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తూ పోతున్నాం. అందులో ఈ కొత్త సంవత్సరంలో అనేకం పాత వదిలేసుకుంటున్నాం, క్రొత్త పట్టుకున్నాం. ఈ క్రొత్త వాటిల్లో, ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో, ఈ యొక్క కొత్త దినములో మనము చేయాల్సింది నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య. దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం పరిచారకులమై ఉండాలి. ఈ కొత్త విషయాన్ని మనం పట్టుకుందాం ఈ సంవత్సరం. దేవుని యొక్క పరిచర్య గొప్పగా చేయాలి. దేవుని యొక్క పరిచారకులమై మనం ముందుకు వెళ్ళాలి. పరిచర్య చేయడం, పరిచారకులమై ఉండడం అంటే, నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిమణులారా, ఇక్కడ సువార్త ప్రకటించేటువంటి విషయమే ఇదంతా. నేను మీకు చెప్పబోయేది, సువార్తని మనం ప్రకటించాలి, దేవుని పనిని మనం చేయాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం ఉంటాయి. వాటిలన్నిటికంటే గొప్పగా, ఎక్కువగా ఈ యొక్క నిర్ణయాన్ని మనం పట్టుకుందాం, రాసి పెట్టుకుందాం. ఏంటంటే, ఈ సంవత్సరంలో ఎక్కువ మందికి సువార్త ప్రకటించి దేవునిలోనికి నడిపించాలి. అందుకే ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. అది ఈ సంవత్సరంలో ఈ దినమే నిర్ణయించుకుందాం. రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల కాదు. ఈ దినమే నిర్ణయించుకొని మన యొక్క డైరీలో రాసుకొని, ఈ సంవత్సరంలో దేవుని పరిచర్య నేను గొప్పగా చేయాలి, దేవుని యొక్క కృపలో గొప్పగా ఎదగాలి. క్రీస్తు ప్రభువారు ఏదైతే ప్రకటించారో, ఏదైతే తెలియజేశారో, ఆ యొక్క సువార్తని నేను ప్రకటించాలి, మనము ప్రకటించాలి, దేవునిలోనికి అనేక మందిని నడిపించాలి. ఇది పట్టుకుందాం ఈ సంవత్సరం. నా ప్రియమైనటువంటి వారలారా, నేను మీకు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా సింపుల్ విషయాలే. ఈ విషయం చెప్పడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఎందుకు వ్యర్థంగా గడుపుకుంటున్నారు, ఎందుకు కొత్తవి పట్టుకోవాలనుకుంటున్నారు, పాత వదిలేస్తున్నారు, చెడ్డ అలవాట్లు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఉండవు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నూతన సంవత్సరం నువ్వు కొత్తది అనుకుంటే, ఈ దినమే అనుకూలమైనటువంటి సమయం నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ యొక్క నూతన సంవత్సరంలో, మరలా చెప్తున్నాను ప్రియమైనటువంటి వారలారా, నూతన సంవత్సరంలో దేవుడి పరిచర్య గొప్పగా చేద్దాం. దేవుని చేత మీరు నా పరిచారకులు, క్రీస్తు ప్రభు చేత నువ్వు నా పరిచారకుడివి, పౌలు గారి చేత నువ్వు నా పరిచారకుడివి, మొదటి శతాబ్దపు క్రైస్తవుల చేత, ఆదిమ సంఘం చేత మీరు మా పరిచర్యను తుదముట్టించారు అనేటువంటి ఆ యొక్క కీర్తిని మనం తెచ్చుకుందాం. ఇంతకుమించి ఏం వద్దండి మనకు. ఈ సంవత్సరంలో గొప్పగా దేవుడి పని చేద్దాం, బలంగా దేవుడి పని చేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు అనేక మార్గాలు ఉన్నాయి సువార్త ప్రకటించడానికి. అన్ని మార్గాలు, ఎంతవరకు వీలైతే అంతవరకు అన్ని మార్గాలు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభువులోనికి, సంఘంలోనికి నడిపించాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, గట్టిగా పట్టుకుందామండి. ఎందుకంటే పని ఎక్కువ ఉంది, కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువ ఉన్నారు, ప్రకటించేవారు తక్కువైపోయారు ఈ రోజుల్లో. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు ఒకవేళ ప్రకటించిన వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు తప్ప, గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు ప్రకటించట్లేదు. మనకు గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు కాబట్టి దానిని తూచా తప్పకుండా దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే ఉన్న దానితో ఏది కలపకుండా, ఉన్న దానిలో నుండి ఏది తీసివేయకుండా ప్రభువు చెప్పింది అలాగే మనం ఈ యొక్క లోకానికి వీలైనంత వరకు ఈ సంవత్సరంలో ప్రకటిద్దాం. ఇప్పుడు మొదలు పెడదాం. ఈ రోజు నుంచి ఈ సంవత్సరమే కాదు, కంటిన్యూగా ప్రకటిద్దాం. ఈ రీతిగా ప్రకటిస్తూ మనం అందరం ముందుకు వెళ్ళాలని, దేవుని యొక్క చిత్తంలో మనకు సంవత్సరమే కొత్తది అనుకుంటే ఈ సంవత్సరం చివరికి అనేక మందిని దేవునిలోనికి నడిపించేటువంటి సాధనాలుగా మనం ఉండాలని
మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క విషయాల్లో మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను అందరి కొరకు, సంఘం కొరకు, వాక్యం వింటే మీ అందరి కొరకు, అలాగే రక్షణ అనేది అందరికీ అవసరం కాబట్టి అందరి కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా ప్రకటిద్దాం. సువార్తని అందరిలోనికి తీసుకెళ్ళి అనేక మందిని సంఘంలోనికి తీసుకొద్దాం. ప్రభువారు ఏదో చెప్పారు కదండి, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మనం వెళ్దాం. ఆనాడు వారికి చెప్పారు, మనము వారి అడుగుజాడలు నడుచుకున్నటువంటి మనము దాన్ని మనదిగా స్వీకరించి, మన బాధ్యతగా స్వీకరించి సమస్త సృష్టికైతే మనం ప్రకటించలేం, కానీ మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ప్రభులోనికి మరల్చడానికి మనం అందరం సాధనాలుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ వందనాలండి.